హాయ్ ఫ్రెండ్స్, ఎంఎస్కే స్టడీ సర్కిల్ నుంచి మీకు అర్థమెటిక్ టాపిక్ చెప్పడానికి వచ్చానండి. ఆ టాపిక్ లో ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి పార్ట్నర్షిప్ అండి. పార్ట్నర్షిప్ గా మెయిన్ గా ఇద్దరు బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లస్ వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఎలా ఉంటాయనేది మనకి దీంట్లో తెలుస్తుంది. ఒక 2 persons ఆర్ 3 persons వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ యొక్క షేర్స్ గురించి మనం తెలుసుకుందాము. మనం చెప్పే ప్రతి టాపిక్ కూడా షార్ట్ కట్స్ గురించి తెలుస్తుంటాము. మనం చెప్పేది ఫస్ట్ మీకు నేను చెప్పే టాపిక్ అర్థం కావాలంటే ఫస్ట్ మీకు నేను రేషియో ప్రపోర్షనల్ చెప్పానండి. ఆ రేషియో ప్రపోర్షనల్ మీకు టాపిక్ బాగా అర్థమయ్యే. ఓకే అండి, ఈ సమ్ చూద్దాము. పార్ట్నర్షిప్ లో ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏమనుంది, ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్స్ 7,50,000 rupees and 6,50,000 rupees. If they got total profit 5,60,000 rupees, find the share of A. అంటే ఇప్పుడు మనకి ఏమడిగారండి, ఇద్దరు బిజినెస్ మ్యాన్ ఉన్నారంట, ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంటండి. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత స్టార్ట్ చేశారండి, 7,50,000 rupees అండ్ బి అంతే ఇన్వెస్ట్ చేశారండి 6,50,000 rupees. ఇఫ్ దే గాట్ టోటల్ ప్రాఫిట్ 5,60,000 rupees, ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అన్నారండి. అంటే వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 1 year కి వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఏంది, 5,60,000 rupees ప్రాఫిట్ వచ్చిందంట. అంటే ఇద్దరికి వచ్చిన ప్రాఫిట్ అనండి. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. ఏ యొక్క షేర్ ఎంతో కనుక్కోమన్నారండి. ఇలాగ మనం కనుక్కోమన్నప్పుడు మనకి ఏం తెలుసండి, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు, వాటి యొక్క షేరింగ్ ఎంత ఉందో ఒకసారి కనుక్కుందాం. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు, 7,50,000 rupees, 6,50,000 rupees. ఫస్ట్ వీటి యొక్క రేషియోలు కనుక్కుందామండి. 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 5 1s are 5, రిమైనింగ్ 2 ఉంటుందండి. 5 5s are 25 అండి. ఇక్కడ 5 1s are 5, రిమైనింగ్ 1 ఉంటుందండి, 15 ఉంటుంది. 5 3s are 15 అండి. అంటే 15:13 రేషియోలో వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియోలు ఉన్నాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇఫ్ దే గాట్ టోటల్ ప్రాఫిట్ 5,60,000 rupees అన్నారు. అంటే ఈ టోటల్ రేషియో యొక్క ప్రాఫిట్ 5,60,000 rupees ఉన్నాయంటండి. అంటే 15 + 13 8 28 వచ్చేసరికి ఎంత ఉందంటండి, 28 parts 5,60,000 rupees అన్నారండి. ఇప్పుడు ఏం కనుక్కోమన్నారండి, ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ వాల్యూ. అంటే 15 ఎంత కనుక్కోమన్నారు. 15 parts అయితే ఎంత అని అడిగారండి. ఇదే కదండి వాడు అడిగిన క్వశ్చన్. వాడు అడిగిన క్వశ్చన్ ఇదేనండి. దీనికి క్రాస్ మల్టిప్లై చేద్దాము. 15 × 5,60,000 / 28 అండి. 28 ఎన్నిసార్లు పోతుందండి, 28 1s, 28 2s అండి. 28 2s 56 అండి. 20,000 అండి, 20,000 rupees. 15 2s ఎంత అండి, 15 2s 30 అండి. 15 2s 30, రిమైనింగ్ 4 zeros అంటే 3 lakhs rupees అండి. 3 lakhs rupees ఎవరి, ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. ఏ యొక్క షేర్ వచ్చేసరికి 3 lakhs rupees అండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఈ సమ్ లో ఏమడిగారండి, ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్స్ 1,50,000 rupees and 2 lakhs rupees. ఫైండ్ ద షేర్ ఆఫ్ బి ఇన్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 1,05,000 rupees అన్నారు. ఇప్పుడు మనకి ఏంటండి, దీంట్లో ఇద్దరు బిజినెస్ మ్యాన్ ఉన్నారండి, ఏ అండ్ బి. వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 1,50,000 rupees, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 2 lakhs rupees. ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అన్నారండి. అంటే వీళ్ళిద్దరు బిజినెస్ చేసిన తర్వాత వీళ్ళ 1 year కాను వీళ్ళ యొక్క టోటల్ ప్రాఫిట్ అంటే ఏకి బికి
టోటల్ ప్రాఫిట్ ఎలా వచ్చిందంటండి 1,05,000 రూపీస్ వచ్చిందంట. ఇప్పుడు బి యొక్క ఫైండ్ ద షేర్ ఆఫ్ బి ఇన్ ద టోటల్ లో బి యొక్క షేరు ఎంత వచ్చిందో అడిగారండి. ఆ సమ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏముందండి, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 2 lakhs, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 1,50,000 రూపీస్ అండి. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 2 lakhs రూపీస్ అండి. 2 lakhs రూపీస్. ఇప్పుడు వీటి యొక్క రేషియోలు కనుక్కుందాం. 4 zeros క్యాన్సిల్ అండి. 5 టేబుల్లో పోతుందండి రిమైనింగ్. 5 3s are 15, 5 4s are 21 అంటే 3:4 రేషియోలో వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయండి. వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత వీటి యొక్క టోటల్ ప్రాఫిట్ ఎలా ఉంది అంటే 3 + 4 ఎంత అండి 7 అండి. ఈ 3 + 4 7 యొక్క టోటల్ ప్రాఫిట్ ఎలా ఉంటుందంటే 1,05,000 రూపీస్ అండి. ఇప్పుడు వాడు ఏమడిగాడు, ఫైండ్ ద షేర్ ఆఫ్ బి, బి యొక్క షేర్ అడిగాడు. అంటే 4 పార్ట్స్ అయితే ఎంత అని అడిగారు. అదే కదండి వాడు అడిగింది. అంటే దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాము. 4 × 1,05,000 రూపీస్ బై 7 అండి. 7 1s are 7, రిమైనింగ్ 3 ఉంటుందండి. 7 5s are 35 ఉంటుంది. 15,000 రూపీస్ అండి. 15 4s 60 అండి. అంటే 6 lakhs రూపీస్ అండి. 6 lakhs 15 4s 60 అండి. అంటే 60,000 రూపీస్ అండి. 60,000 రూపీస్ బి యొక్క షేర్ అండి. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, ఈ సమ్ చూద్దాము. ఈ సమ్ లో ప్రీవియస్ దాకా మనం ఏం మాట్లాడుకున్నాము, ఇద్దరు పార్ట్నర్స్ ఉంటే మాట్లాడుకున్నాం. అంటే 2 పార్ట్నర్స్ ఉంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, వాటి యొక్క ప్రాఫిట్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏంటిదంటే మనం 3 పార్ట్నర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు, ఏ పార్ట్నర్ కి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సమ్ చూద్దాము. 3 పార్ట్నర్స్ A, B, C ఇన్వెస్ట్ 3,60,000 రూపీస్, 4,50,000 రూపీస్ and 5,40,000 rupees respectively in a business out of a total profit of 3,75,000 rupees. Find the share of C share అడిగారండి. ఇప్పుడు మనకి C యొక్క షేర్ ఎంత అనేది అడిగారండి. ఇప్పుడు మనకి A ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, B ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, టోటల్ యొక్క ప్రాఫిట్ ఎంత ఉందో తెలుసుకుందామండి. ఇప్పుడు A ఇన్వెస్ట్మెంట్ చేసినంత 4,50,000 రూపీస్, B ఇన్వెస్ట్ చేసింది 5,40,000 రూపీస్, C ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంతండి, ఇప్పుడు ఏ ఇన్వెస్ట్ చేసింది ఎంత 3,60,000 రూపీస్, 3,60,000 రూపీస్, 4,50,000 రూపీస్, C ఇన్వెస్ట్ చేసింది 5,40,000 రూపీస్ అండి. వీటి యొక్క ముగ్గురు యొక్క ఇన్వెస్ట్మెంట్లు ఇలా ఉన్నాయండి. ఇప్పుడు చూద్దాము వీటి యొక్క రేషియో తీస్తే వీటి యొక్క పార్ట్స్ ఎన్ని వస్తాయో. 4 zeros క్యాన్సిల్ అండి. ఇది 3 టేబుల్లో 9, 5 + 9 ఓకే 3 టేబుల్లో పోతుంది. 3 1s are 3, 3 2s are 6 అండి. 3 1s are 3, రిమైనింగ్ 1 ఉంటుందండి. 3 5s are 15 అండి. 3 5s are 15, 3 1s are 3, రిమైనింగ్ 2 ఉంటుందండి. 3 8s are 24 అండి. ఓకేనండి. 12 15 18 అండి. ఇది మళ్ళీ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి. 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18. ఇప్పుడు వీటి యొక్క రేషియోలు ఎలా ఉన్నాయి, 4:5:6 రేషియోలో ఉన్నాయండి. ఇప్పుడు మనకి టోటల్ ప్రాఫిట్ అంటే 4 + 5 + 6 ఎంత అన్నారండి, 4 + 5 9, 9 + 6 15. 15 పార్ట్స్ యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంత ఉందండి, 15 వచ్చేసరికి 3,75,000 ఉందండి. ఇప్పుడు మనకి C షేర్ ఎంత అడిగారండి. C యొక్క షేర్ ఎంత
6 parts ఉంది. 6 parts ఎంత అని అడిగారండి. ఇప్పుడు దీనికి క్రాస్ మల్టిప్లై చేద్దాము. 6 into 3,75,000 rupees by 15 అండి. 15 1 are 15, 15 2 are 30, 30 రిమైనింగ్ పోతే 7 ఉంటుందండి. 15 5 are 75 అండి. 15 5 are 75, రిమైనింగ్ 2 zeros. 25 6 ఎంత అండి? 25 6, 6 5 are 30, 6 2 are 12, 13 14 15 అండి. అంటే మనకి 1,50,000 రూపీస్ అండి. మనకి షీ యొక్క షేర్ ఎంత వస్తుంది? 1,50,000 రూపీస్ అండి. అంటే మనకి వీళ్ళు యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత సి యొక్క ప్రాఫిట్ వచ్చేసరికి 1,50,000 రూపీస్ వచ్చిందండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి మనం సి యొక్క షేర్ యొక్క వాల్యూ వచ్చేసరికి 1,50,000. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకేనండి, ఈ సమ్ చూద్దాము. ఈ సమ్ లో ఏముందండి? ఏబిసి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ విత్ క్యాపిటల్స్ 3 lakhs rupees, 5 lakhs rupees and 8 lakhs rupees. If they got total profit 64,000 rupees, find the difference between the profit of A and C అన్నారండి. ఇప్పుడు మనకి ఈ సమ్ లో 3 పార్ట్నర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టారండి. వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ కి టోటల్ వచ్చిన ప్రాఫిట్ ఇచ్చారు. అంతేకాకుండా వాడు ఏమనుకోమన్నాడు? ఏకి సికి వాటి యొక్క డిఫరెన్స్ యొక్క ప్రాఫిట్ కనుక్కోమన్నారండి. ఓకేనండి, సమ్ చేద్దాము. దీంట్లో ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు? ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 3 lakhs rupees. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు? 5 lakhs rupees. సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు? 8 lakhs rupees. 8 lakhs rupees. ఇప్పుడు ఈ ముగ్గురు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ యొక్క టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి 64,000 అండి. ప్రజెంట్ వీటి యొక్క రేషియో కనుక్కున్నాము. 4 zeros, 4 zeros, 4 zeros అండి. 0 0 5 zeros క్యాన్సిల్ అయిపోయినాయండి. ఇప్పుడు 3:5:8 రేషియోలో ఉన్నారండి వీటి యొక్క ఇన్వెస్ట్మెంట్. వీటి యొక్క టోటల్ ప్రాఫిట్ ఎలా ఉంది? 64,000 అండి. అంటే 3 + 5 + 8 ఎంత ఉందండి? టోటల్ ప్రాఫిట్ 64,000 అండి. అంటే 3 + 5 8, 8 + 8 16, 16 వచ్చేసరికి 16 పార్ట్స్ వచ్చేసరికి 64,000 అండి. అంటే టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి 64,000 రూపీస్ వచ్చిందండి. ఇప్పుడు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్ ఆఫ్ ఏ అండ్ సి అన్నారు. ఏకి సికి యొక్క డిఫరెన్స్ కనుక్కోమన్నారండి. 8 - 3 ఎంత అండి? 8 - 3 ఎంత అండి? 5 అండి. 5 ఎంత అని అడిగారు. అదే విధంగా వాళ్ళు అడిగింది. ఇప్పుడు మనం వీటిని క్రాస్ మల్టిప్లై చేద్దాము. 5 into 64,000 by 16 అండి. 16 4 jar 64 అండి. 4,000 రూపీస్. 5 4 jar 20,000 రూపీస్ అండి. ఈ 20,000 రూపీస్ ఏంది? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్ ఆఫ్ ఏ అండ్ సి. ఏకి సికి ఉన్న డిఫరెన్స్ యొక్క ప్రాఫిట్ వచ్చేసరికి 20,000 రూపీస్ అండి. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఈ సమ్ ఏం అడిగారండి? ఏబిసి స్టార్టెడ్ ఏ బిజినెస్ with capitals 3 lakhs rupees and 4 lakhs rupees and 4,80,000 rupees. At the end of a year, they got total profit of 2,65,500 rupees. Find the how much B gets more than A in the profit అడిగారండి. B ఎంత ఎక్కువగా సంపాదించాడు ఏ కన్నా అని మనం అడిగారండి. ఈ సమ్ ఒకసారి చూద్దాము. ఓకేనండి, స్టార్ట్ చేద్దాము. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 3 lakhs,
బి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ 4 lakhs, సి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ 4,80,000 రూపీస్. ఓకేనండి, 4 zeros 4 zeros 4 zeros క్యాన్సిల్ అండి. 2 టేబుల్ 15, 20, 2 2s 2 4s 24 అండి. ఇప్పుడు ఏ టేబుల్ అయినా క్యాన్సిల్ అవుతుందండి, ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుట్ అవ్వట్లేదండి. కాబట్టి వీటి యొక్క రేషియోలు 15, 20, 24 లో ఉన్నాయండి. ఇప్పుడు వాడు ఇచ్చినంత ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ ఇయర్ దే గాట్ టోటల్ ప్రాఫిట్. అంటే టోటల్ ప్రాఫిట్ అంటే 15 ప్లస్ 20 ప్లస్ 24 ఎంతండి? 15 ప్లస్ 20 35, 35 ప్లస్ 24 49 అండి. ఓకేనండి, 49. 59 అండి. దీని యొక్క టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి టోటల్ పార్ట్స్ రేషియో పార్ట్స్ వచ్చేసరికి 59 అండి. ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? టోటల్ ప్రాఫిట్ 2,65,500 రూపీస్ అండి. అంటే 59 పార్ట్స్ వచ్చేసరికి 2,65,500 రూపీస్ అండి. ఇప్పుడు 500 రూపీస్. ఇప్పుడు మనం ఏమడిగారు? బి గెట్స్ మోర్ దాన్ ఏ, బి గెట్స్ మోర్ దాన్ ఏ ప్రాఫిట్. ఫైండ్ ద హౌ మచ్. ఎంతండి? 15 కి 20 కి యొక్క డిఫరెన్స్ ఎంత అండి? ఫైండ్ ద హౌ మచ్ బి గెట్స్ మోర్ దాన్ ఏ. బి అంత ఏ కన్నా ఎక్కువగా సంపాదించారు అంటే 5 పాయింట్స్, అంటే 5 పార్ట్స్ ఎంత అని అడిగారండి. ఇప్పుడు 5 into 2,65,000 రూపీస్ 65,500 by 59. 59 టేబుల్ ఒకసారి చూద్దాము, మనకి ఎంతలో క్యాన్సిల్ అవుతుంది అనేది. 59 into 2,65,000 into 500 అని. 59 4s చూద్దాము. 59 4s ఎంత? 59 into 4. 9 4s are 36. 5 4s 20, 30, 23 అండి. 2 36 అండి. రిమైనింగ్ 15 నుంచి 6 పోతే 9 ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుందండి? 5 ఉంటుందండి. 5 నుంచి తిరిగిపోతే 2 అండి. రిమైనింగ్ 500, రిమైనింగ్ 5 పెట్టుకున్నానండి. 59 నెక్స్ట్ వచ్చేది 59 5 చూద్దాము. ఓకే, 295 అండి. 59 5s 295 అండి. 0 2 zeros అంటే ఈ 2 zeros ని ఇక్కడ యాడ్ చేద్దామండి. అంటే మనకి టోటల్ క్యాన్సిల్ అయినంత వన్స్ 4,500 అని. 4,500 అని. ఇప్పుడు మనకి 4,500 into 5 అండి. 0 zeros 5 5s are 25, 5 4s are 20, 21, 22 అండి. 22,500 రూపీస్ అండి. అంటే బి గెట్స్ మోర్ దాన్ ఏ ఎంత సంపాదించండి? 22,500 రూపీస్ అండి. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఈ సమ్ చూద్దాము. ఏ అండ్ బి సి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ విత్ క్యాపిటల్స్ 2,50,000 రూపీస్ and 3 lakhs rupees and 4 lakhs rupees. At the end of a year, C gets 4,80,000 rupees profit. Find the share of A అన్నారండి. ఇప్పుడు దాకా మనం చూసిన సమ్స్ వేరండి, ఇది వేరు. ఇప్పుడు మనకి 3 పార్ట్నర్స్ ఉన్నారండి. 3 పార్ట్నర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతో మనకి చెప్పారండి. తర్వాత సి యొక్క ప్రాఫిట్ మాత్రమే చెప్పారు. తర్వాత ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ.
ఏ యొక్క షేర్ కనుక్కోమన్నారండి. ఇప్పుడు మనకి సేమ్ ప్రీవియస్ చేసినట్టే ఇది కూడా చేయాలండి. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 2,50,000 రూపీస్, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 3 lakhs రూపీస్, సి యొక్క ఇన్వెస్ట్మెంట్ 4 lakhs రూపీస్ అండి. వీళ్ళ యొక్క ముగ్గురు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఇలా ఉన్నాయండి. 4 zeros, 4 zeros, 4 zeros, 5 5s are 25, 5 6s are 30, 5 8s are 40. వీటి యొక్క రేషియో 5:6:8 ఉన్నాయండి. ఇప్పుడు సి గెట్స్ 4,80,000 రూపీస్ అన్నారండి. అంటే 8 parts వచ్చేసరికి 4,80,000 రూపీస్ అన్నారండి. ఇప్పుడు ప్రాఫిట్ ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. ఏ యొక్క షేర్ ఎంత అని అడిగారండి. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందండి? 5 ఉందండి. 5 parts అయితే ఎంత? అదే కదండి వాళ్ళు అడిగింది. ఓకేనండి, క్రాస్ మల్టిప్లై చేద్దాము. 5 into 4,80,000 by 8 అండి. 8 6 48 అండి. 60,000 అండి. 5 into 6 టోటల్ గా 3 lakhs రూపీస్ అండి. అంటే సి వచ్చేసరికి సి గెట్స్ 4,80,000 రూపీస్ అయితే ఏకి ఎంత వచ్చిందండి ప్రాఫిట్? 3 lakhs రూపీస్ వచ్చినాయండి. అంటే ఏ వచ్చిన ప్రాఫిట్ వచ్చేసరికి 3 lakhs రూపీస్ అండి. వాళ్ళు అడిగింది ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. ఏ యొక్క షేర్ ఎంతంటే 3 lakhs రూపీస్ అండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దాము. A, B, C started a business with capitals 2 lakhs rupees, 2,50,000 rupees and 3 lakhs rupees. At the end of a year, C got 3,60,000 rupees as profit. Find the total profit అన్నారండి. ఏమండి, ఇప్పుడు దాకా మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏం అడిగారండి? ఏ ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంతో చెప్పారు, 2 lakhs rupees. బి ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అడిగారండి. సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతో చెప్పారు. తర్వాత ఓన్లీ సి గాట్ ఏ ప్రాఫిట్ 3,60,000 రూపీస్ చెప్పారండి. అంటే సి యొక్క ప్రాఫిట్ మాత్రం చెప్పారు, మనల్ని టోటల్ ప్రాఫిట్ అడిగారండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఎలానో ఒకసారి చూద్దాము. 2 lakhs రూపీస్ ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టింది? 2 lakhs రూపీస్. బి ఇన్వెస్ట్మెంట్ పెట్టింది 2,50,000 రూపీస్. సి ఇన్వెస్ట్మెంట్ పెట్టింది 3 lakhs రూపీస్. అంటే వీటిది చూద్దాము. 4 zeros, 4 zeros, 4 zeros, 5 4s are 20, 5 5s are 25, 5 6s are 30. అంటే 4:5:6 రూపంలో ఉన్నాయండి. అండ్ ఇది టోటల్ ప్రాఫిట్ ఎంత ఉందండి? 4 + 5 9, 9 + 6 15 అండి. టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి 15 అండి. కానీ మనకి ఏమి ఇచ్చారండి? ఓన్లీ సి గెట్స్ ఇచ్చారండి. సి ఇక్కడ చూసారండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ ఇయర్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్, ఇయర్ కి ఎండ్ ఆఫ్ ఇయర్ అంటే సంవత్సరానికి సి గాట్ 3,60,000. సి అంటే ఎంత? 6 parts 3,60,000 రూపీస్ అడిగారండి. ఇప్పుడు వాడు ఏమన్నా క్వశ్చన్ ఏమో అడిగాడో మనం క్లియర్ గా 1కి 2 సార్లు చదువుకోవాలండి. టోటల్ ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ అడిగారండి. టోటల్ ప్రాఫిట్ ఎంత ఉందండి? 15 parts అయితే ఎంత అని అడిగారండి. అంటే 15 into 3,60,000 by 6 అండి. 6 1s are 6, 6 6s are 36 అండి. అంటే 60,000 రూపీస్ అండి. 15 6s are 90, 4 zeros అంటే 9 lakhs రూపీస్ అండి. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ చేసింది, బి ఇన్వెస్ట్మెంట్ చేసింది, సి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క సంవత్సరానికి టోటల్ గా వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి? 9 lakhs అండి. వాడు అడిగిన క్వశ్చన్ ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 9 lakhs అండి. ఓకే అండి, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకేనండి, ఈ సమ్ చూద్దామండి. A and B started a business with capitals 3 lakhs rupees and 4,50,000 rupees. After 4 months, main important and after 4 months,
B withdraw from the business. At the end of a year, they got 99,000 rupees as total profit. Find the share of B అన్నారండి. ప్రీవియస్ సమ్స్ మనం ఎలా చూసాము, ఏ బి అంటే ఇద్దరు పార్ట్నర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ యొక్క ప్రాఫిట్స్, వాళ్ళ యొక్క షేర్స్. తర్వాత ఏం చూసాము, త్రీ పార్ట్నర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ యొక్క 1 year ప్రాఫిట్స్, టోటల్ గా మనకి ఎంత వచ్చింది అనేది చూసాము. ఇప్పుడు థర్డ్ మోడల్ అండి. ఈ మోడల్ ఏమంటుందంటే ఏబి 2 పార్ట్నర్స్ ఉన్నారంటండి, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, తర్వాత ఆఫ్టర్ 4 months విత్డ్రా అయిపోయారు. బి అనేవాడు విత్డ్రా అయిపోయారు. ఇలాంటి మోడల్ సమ్స్ మనం ఎలా చేయాలో చూద్దాము. ఏంటంటే ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, 3 lakhs రూపీస్ అండి. తర్వాత బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, 4,50,000 రూపీస్ అండి. ఆఫ్టర్ 4 months బి విత్డ్రా. ఆఫ్టర్ 4 months అంటే 1 year కి ఎన్ని మంత్స్ ఉంటాయండి, 12 months ఉంటాయండి. 12 months ఉంటే బి అనే అతను విత్డ్రా అయిపోయారు 4 months కి, అంటే 4 months అతని యొక్క వర్కింగ్ అవర్స్ అండి, అంటే ఇంటూ 4 వేసుకున్నారండి. ఇక్కడ మనకి ఏ గురించి ఏమీ చెప్పలేదు అంటే ఏంటండి, 12 months వర్కింగ్ డే చేసేది కాబట్టి ఇంటూ 12 months చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము, రేషియో అండ్ ప్రపోర్షనల్ తీద్దామండి. 4 zeros క్యాన్సిల్ అండి. 15 2s are 30, 15 3s are 45 అండి. ఇప్పుడు 12 2s are 24, 4 3s are 12 అండి. 12 1s are 12, 12 2s are 24 అండి. అంటే మనకి వచ్చిన ప్రకారం 1:2 రేషియోలో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రాఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ ఇయర్ దే గాట్ 99,000 రూపీస్ అండి. దే గాట్ అంటే ఇద్దరు, అంటే 2 + 1 3 అంటే 2 + 1 3 వచ్చేసరికి ఎంత, 3 parts 99,000 రూపీస్ అండి. యాజ్ ఏ టోటల్ ప్రాఫిట్ ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అన్నారండి. ఈ యొక్క బి యొక్క షేర్ ఎంతో కనుక్కోమన్నారండి. కనుక్కుంటాము, అంటే 1 part ఎంత అని అడిగారు. క్రాస్ మల్టిప్లై చేద్దాము, అంటే 1 × 99,000 by 3 వేసానండి. 3 1s are 3, 3 33s are 99, 33,000 అండి. అంటే మనకి బి యొక్క ప్రాఫిట్ వచ్చేసరికి 33,000 రూపీస్ అండి. ఓకేనండి, బి యొక్క ప్రాఫిట్ వచ్చేసరికి 33,000 రూపీస్ అండి. ఓకేనండి, సమ్ చూద్దాము. ఓకేనండి, ఈ సమ్ చూద్దాము. ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్స్ 4 lakhs rupees and 6 lakhs rupees. After 5 months, C joins with the capitals of 8 lakhs rupees. At the end of a year, they got profit of 1,76,000 rupees. Find the share of B అన్నారండి. ఈ సమ్ మనకి ప్రీవియస్ సమ్ లాంటిదే అండి. అంటే ఒక 1 year అంటే ఏంటండి, 12 months అండి. 12 months తర్వాత 5 months అంటే 5 months తర్వాత సి జాయిన్ అయ్యారండి. సి యొక్క ఇన్వెస్ట్మెంట్ అంటే మొత్తంగా 3 పార్ట్నర్స్ ఉన్నారండి. ఏ యొక్క పార్ట్నర్, బి పార్ట్నర్, సి పార్ట్నర్. ఏబి ఇన్వెస్ట్మెంట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి. తర్వాత ఆ బిజినెస్ బాగా నచ్చి 5 months తర్వాత సి అనే అతను జాయిన్ అయ్యారండి. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ ఇయర్ దే గాట్ ఏ టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి వాళ్ళకి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి, 1,76,000 రూపీస్ అండి. ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అన్నారండి. బి యొక్క షేర్ ఎంత అని అడిగారండి. ఈ సమ్ చూద్దాం ఎలా చేయాలో. ఇప్పుడు ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టింది 4 lakhs రూపీస్ అండి. బి ఇన్వెస్ట్మెంట్ పెట్టింది 6 lakhs రూపీస్ అండి. సి ఇన్వెస్ట్మెంట్ పెట్టింది 8 lakhs రూపీస్ అండి. $8 lakhs అండి.
ఇప్పుడు ఏ అండ్ బి బిజినెస్ స్టార్టెడ్ విత్ ద క్యాపిటల్స్. వీళ్ళు ఏ అండ్ బిజినెస్ టోటల్గా 12 months వర్క్ చేశారు కాబట్టి ఇంటూ 12 వేశారండి, ఇంటూ 12. సి అనే అతను ఎప్పుడు జాయిన్ అయ్యండి? ఆఫ్టర్ 5 months సి జాయిన్స్. అంటే 12 months తర్వాత, అంటే 12 months లో 5 months కంప్లీట్ అయిన తర్వాత సి జాయిన్ అయ్యండి. అంటే 12 - 5 అండి. 12 - 5 ఎంతండి? పాజిటివ్గా 12 - 5 months అండి. అంటే 12 months - 5 months ఎంతండి? 7 months అండి. ఓకేనండి. మనం ఇక్కడ 5 zeros క్యాన్సిల్ చేసామండి. 12 4 48 అండి. 12 6 72 అండి. 7 8 56 అండి. ఇప్పుడు ఏ టేబుల్లో క్యాన్సిల్ అయితే చూద్దాము. 2 2 4, 2 4 8, 2 3 6, 2 6 12, 2 2 4, 2 8 16, 2 1 2, 2 2 4, 2 1 2, 2 8 16, 2 1 2, 2 4 8, 2 6 12, 2 9 18, 2 7 14 అండి. అంటే 6:9:7 రేషియోలో వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు దే గాట్ ప్రాఫిట్ ఆఫ్, వాళ్ళ యొక్క టోటల్ ప్రాఫిట్స్ ఎంత ఉందండి? 1,76,000 ఉన్నాయండి. ఇప్పుడు 6 + 9 + 7 ఎంత ఉన్నాయండి? 6 + 7, 9 + 7 ఎంతండి? 16. 16 + 6 20, 22 అండి. 22,000 రూపీస్. ఇప్పుడు 22 పార్ట్స్ అండి. ఈ 22 పార్ట్స్కి వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ ఎంత? 1,76,000 రూపీస్ అండి. ఇప్పుడు మనకి ఏమడిగారు? ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అన్నారండి. బి షేర్ ఎంత ఉందండి? 9 పార్ట్స్ ఉందండి. 9 ఎంత అని అడిగారండి. క్రాస్ మల్టిప్లై చేద్దాము. 9 × 1,76,000 by 22 అండి. 11 2 11s, 2 8 16, 2 8 16, 88,000 రూపీస్ అండి. 11 8 అంటే 8,000 రూపీస్ అండి. 8,000 రూపీస్ ఇంటూ 9, 72, 8 9s 72 అండి. 72,000 రూపీస్ అండి. 72,000 రూపీస్ ఏంటిది? ఫైండ్ ద షేర్ ఆఫ్ బి. బి యొక్క షేర్ ఎంత ఉందండి? 72,000 రూపీస్ అండి. నెక్స్ట్ చూద్దాము. ఓకేనండి. ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి. ప్రీవియస్ చూసిన మోడల్ లాంటిది. గోపాల్ అండ్ రంగా స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్స్ 3 lakhs rupees and 4 lakhs rupees. After 4 months, Ranga left from the business. At the same time, Krishna joins with the 2,50,000 rupees. At the end of 10 months, they got 1,22,000 rupees as total profit. Find the share of Krishna. ఇప్పుడు మనకి గోపాల్ రంగా కృష్ణ 3 persons ఉన్నారండి. గోపాల్ రంగా కృష్ణ ఈ 3 పార్ట్నర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టారండి. ఇప్పుడు మనకి గోపాలు ప్లస్ రంగా ప్లస్ కృష్ణ యొక్క ప్రాఫిట్ ఇచ్చారండి. ఎన్ని మంత్స్ ఇచ్చారండి? 10 months. వాళ్ళు క్లియర్ గా ఇచ్చారండి. ఎన్ని మంత్స్ తో సహా క్లియర్ గా ఇచ్చారు. 10 months వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఇచ్చారు. తర్వాత లాస్ట్ కి ఫైండ్ ద షేర్ ఆఫ్ కృష్ణ యొక్క షేర్ కనుక్కోమన్నారండి. ఇప్పుడు మనకి రంగా ప్లస్ రంగా గోపాల్ కృష్ణ ముగ్గురు. గోపాల్ రంగా కృష్ణ
వీళ్ళ ముగ్గురు ఉన్నారండి. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంటే 3 lakhs, 4 lakhs. కృష్ణ ఇన్వెస్ట్మెంట్ ఎంత 2,50,000 రూపీస్ అండి. వీళ్ళ యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్లు అండి. ఇప్పుడు వీళ్ళు గోపాల్ రంగా స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ద క్యాపిటల్స్ 3 lakhs and 4 lakhs. ఆఫ్టర్ 4 months రంగా లెఫ్ట్ అంటే 4 months ఇతను కంప్లీట్ గా వర్క్ చేశారండి. అంటే ఎవరి గురించి అయితే చెప్తున్నారో వాళ్ళ గురించి ఫస్ట్ మనం 10 months అన్నారండి. 10 months కి మనం క్యాలిక్యులేషన్ చేసుకోబట్టి 4 months ఇతను వర్క్ చేశారు కాబట్టి 4 months కింద వేసాను. ఆఫ్టర్ 4 months రంగా లెఫ్ట్ ఫ్రమ్ ద బిజినెస్. At the same time కృష్ణ జాయిన్స్ విత్ ద, అంటే కృష్ణ ఇప్పుడు 10 months లో 4 months కంప్లీట్ అయిపోయింది. అంటే 6 months వర్క్ చేసినట్టేగా కృష్ణ, 6 months వర్క్ చేసినట్టే కదండి కృష్ణ, అంటే ఇంటూ 6 months అండి. ఇప్పుడు టోటల్ గా గోపాల్ అయితే ఏంది 10 months వర్కింగ్ లో ఉన్నట్టేనండి, అంటే ఇంటూ 10 చేశాను. ఇప్పుడు వీటికి రేషియోలు తీద్దాము. 4 zeros 4 zeros 4 zeros. 5 6 are 30, 5 8 are 40, 5 5 are 25. 10 into 6 60 అండి. 8 4s 32 అండి. 5 6 30 అండి. ఇప్పుడు మనకి ఏ టేబుల్లో క్యాన్సిల్ అయిపోయింది 2 టేబుల్. 2 30s, 2 1s 2, 2 6 are 12, 2 15s. ఇప్పుడు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి టోటల్ గా వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ మనకు చూసుకుంటే ఓకేనండి. వీటి టోటల్ ప్రాఫిట్ చూస్తే 30 plus 16 plus 15 ఎంతండి 5 plus 6 11 1 2 3 61 అండి. టోటల్ గా వీటి యొక్క 61 వచ్చేసరికి టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1,22,000 రూపీస్ అండి. ఇప్పుడు వాడు అడిగేది ఏంటి కృష్ణ యొక్క ప్రాఫిట్ అడిగారు, అంటే 15 ఎంత అని అడిగారండి. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దాము 15 into 1,22,000 by 61 అండి. 61 61 2s అండి, 122 అండి, 2,000 రూపీస్ అండి. 51 2s 30 అండి, 51 2s 30 అండి, 30,000 రూపీస్ అండి. 30,000 రూపీస్ ఎవరిదండి? ఈ 30,000 రూపీస్ కృష్ణ యొక్క ప్రాఫిట్ వచ్చేసరికి 30,000 రూపీస్ అండి. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకేనండి, ఈ సమ్ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి కొన్ని మోడల్ పేపర్స్ లో అడిగారండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇన్ ఏ బిజినెస్ ఏ ఇన్వెస్టెడ్ 3 times as much as B invested 2/3 of what C invested. If the annual profit is 55,000 rupees, the share of B in thousands of rupees is అన్నారండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారండి? ఏ ఇన్వెస్టెడ్ 3 times as much as B invested, అంటే B ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో 3 times ఏ ఇన్వెస్ట్ చేశాడంటండి. బి ఇన్వెస్టెడ్ 2/3 of what C invested, అంటే C ఎంతైతే ఇన్వెస్ట్ చేశాడో దాంట్లో 2/3 of ది ఇన్వెస్ట్మెంట్ బి ఇన్వెస్ట్మెంట్ చేశారంటండి. ఇఫ్ ద యాన్యువల్ ప్రాఫిట్ ఈస్ 55,000 రూపీస్ అండి. ఇలాంటి మనకి క్వశ్చన్స్ అడిగినప్పుడు యాక్చువల్గా మనకి ఎక్కడి దాకా అయితే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి, అంటే రివర్స్ నుంచి రావాలండి. గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కడి దాకా ఎండ్ అయిపోయిందో దాని నుంచి మనకి రివర్స్ నుంచి వెనక్కి రావాలండి. ఓకేనండి, మనకి ఇక్కడ వాట్ ఈజ్ సి ఇన్వెస్టెడ్ అండి. సి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో మనకి తెలియదండి, అంటే ఇది
ఎక్స్ అనుకున్నారండి. సి ఇన్వెస్ట్మెంట్. బి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారండి? సి ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో 2/3 ఆఫ్ అంటే 2/3 ఆఫ్ ఎక్స్ అండి. అంటే సి ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో బి ఇన్వెస్ట్మెంట్ 2/3 ఆఫ్ ఉందండి. ఏ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారండి? 3 times యాజ్ మచ్ యాజ్ బి ఇన్వెస్ట్మెంట్. బి ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో 3 times ఎక్కువగా బి ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ చేసింది? 3 into 2/3 ఎక్స్ అండి. ఓకేనండి. సి వచ్చేసరికి ఎక్స్ అనుకున్నాను. ఎక్స్ తర్వాత బి ఇన్వెస్ట్మెంట్ చేసింది 2/3 ఆఫ్ ఎక్స్ అండి. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంతండి? 3 times యాజ్ మచ్ మోర్ అన్నారు కాబట్టి 3 into 2/3 into ఎక్స్ అనుకున్నానండి. ఇప్పుడు మనకి దీనికి ఎల్సిఎం చేద్దామండి. టోటల్ ఎల్సిఎం ఎంతండి? 3 అండి. 3 2 6 అండి. 2 అండి. 3x 6x 2x 3x అండి. ఓకేనండి. ఎక్స్ 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 క్యాన్సిల్ అయిపోతుంది. 6 into 6:2:3 అండి. ఇప్పుడు ద యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 55,000 రూపీస్ అండి. టోటల్ ప్రాఫిట్ అనేది మొత్తం టోటల్ చేయాలి కదండి. 6 + 2 8 8 + 3 11 అండి. 11 పార్ట్స్ ఎంత వచ్చింది? 55,000 రూపీస్ అండి. ఇప్పుడు మనకి ఏమన్నారు? ద షేర్ ఆఫ్ బి ఇన్ థౌజండ్స్ ఆఫ్ ద రూపీస్ అండి. అంటే బి ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత? 2 parts ఎంత అని అడిగారండి. అంతే కదండి. 2 parts హౌ మచ్ అంటే 2 into 55,000 by 11 అండి. 11 ones 11 5,000 రూపీస్ అండి. 5 2 10,000 రూపీస్ అండి. మీకు ఇది ఇస్తే ఆప్షన్లో 10,000 రూపీస్ ఉండదండి. యాక్చువల్గా 10 అని ఉంటుందండి. ఈ 10 అనేది ఆన్సర్ చేయాలి. ఎందుకంటే వాడు థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అన్నాడు. థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అన్నాడు కాబట్టి మనకి 10 అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఓకేనండి. ఈ మోడల్ కొంచెం డిఫరెంట్ అండి. నిర్మల్ అండ్ కపిల్ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 9,000 rupees and 12,000 rupees respectively. After 6 months, Kapil withdraw half of his investment. If after a year the total profit was 46,000 rupees, what was the Kapil's share in it అన్నారండి. అంటే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారంటండి. అంటే నిర్మల్ అండ్ కపిల్ వీళ్ళు ఇద్దరు ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారండి. వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కపిల్ అనే అతనికి కొంచెం అమౌంట్ అవసరం అయ్యి ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తను ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో అంటే ఈ 12,000 రూపీస్లో నుంచి హాఫ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ 6 months తర్వాత విత్డ్రా చేసి బిజినెస్ అనేది రన్ చేశారండి. వీళ్ళిద్దరూ ఇలాగ బిజినెస్ రన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దామండి. ఓకేనండి. ఏ యొక్క నిర్మల్ అండ్ కపిల్ అండి వీళ్ళది 9,000 రూపీస్ నిర్మల్ అనేది 9,000 రూపీస్ నిర్మల్ ఇన్వెస్ట్మెంట్ చేశారంటండి. కపిల్ అనే అతను 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటండి. తర్వాత ఇతను వచ్చేసరికి 12 months ఇదే ఇన్వెస్ట్మెంట్ తో ఇతను పెట్టిన 9,000 ఇన్వెస్ట్మెంట్ తోనే బిజినెస్ రన్ చేశారండి. తర్వాత కపిల్ అనే అతను ఒక 6 months తర్వాత అంటే ఇంటూ 6 months తర్వాత 6,000 విత్డ్రా చేసి 6,000 రూపీస్ తోనే మిగతా 6 months రన్ చేశారండి. ఓకేనండి. ఇలా ఉన్నాయండి వీటి యొక్క రేషియోలు. చూద్దాము. 12 lines 108 అండి ఇంటూ 3 zeros 12 6 72,000 రూపీస్ అండి ప్లస్ 6,000 into 6 అండి 6 6 36,000 రూపీస్ అండి. అంటే 36 plus 72 108,000 రూపీస్ టు 108,000 రూపీస్ 1:1. వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉన్నాయి? 1:1 రేషియోలో ఉన్నాయండి. ఇఫ్
ఆఫ్టర్ టోటల్ ప్రాఫిట్స్ ఎంత వచ్చిందండి అంటే 1+1 ఎంత వచ్చిందంటే అండి టోటల్ గా 2 పార్ట్స్ వచ్చేసరికి 46,000 రూపీస్ వచ్చిందండి. ఇప్పుడు కపిల్ షేర్ ఇన్ ఈచ్ అన్నారు. కపిల్ షేర్ ఎంత అని అడుగుతున్నానండి అంటే 1 పార్ట్ ఎంత అండి 1 పార్ట్ ఎంత అని అడిగారు అంటే క్రాస్ మల్టిప్లై చేద్దాము. 1 into 46,000 by 2 అండి. 2 1s are 2, 2 3s are 6 అండి. 2 1s are 2, 2 3s are 6 అండి. 13 3s 2 2s are 4 సారీ 2 2s are 4, 2 3s are 6 అండి. అంటే 23,000 రూపీస్ అండి. 23,000 రూపీస్ కపిల్స్ షేర్ అండి. ఓకేనండి నెక్స్ట్ చూద్దాము. ఓకేనండి ఈ సమ్ చూద్దాము. ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ సమ్ అండి. ఈ మోడల్ సమ్ లో మనం ఏం చేద్దాం అంటే ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. A and B enter into a partnership with 40,000 rupees and 60,000 rupees respectively. After 4 months, they invested 10,000 rupees each. Find the difference between the share in annual profit of 1,36,000 rupees అన్నారు. ఇప్పుడు ఏ అండ్ బి కొంత అమౌంట్ అంటే 40,000 రూపీస్ 60,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటండి. తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఆఫ్టర్ 4 months తర్వాత ఏం చేశారండి ఇద్దరు కలిపి 10,000 యాడ్ చేసి బిజినెస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశారండి. తర్వాత వాళ్ళ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇద్దరు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఇన్ ద ప్రాఫిట్ ఆఫ్ 1,36,000 రూపీస్ వచ్చిందంటండి. వాళ్ళ యొక్క యాన్యువల్ యొక్క ప్రాఫిట్ కనుక్కోమన్నారు. ఒకసారి చూద్దామండి సమ్ము. ఇప్పుడు ఇది ఏ అండి ఇది బి అండి. ఇప్పుడు 40,000 రూపీస్ ఏ ఇన్వెస్ట్మెంట్ చేశారు. తర్వాత బి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారండి 60,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారండి. తర్వాత 4 months ఆఫ్టర్ 4 months అంటే 4 months కంప్లీట్ గా వీళ్ళు ఈ అమౌంట్ తోనే రన్ చేశారండి. ఓకే అండి 4 months దాకా వీళ్ళు ఈ అమౌంట్ తోనే రన్ చేశారండి. తర్వాత 10,000 యాడ్ చేశారంటే ఎడిషనల్ చేశారండి. 10,000 అంటే 40కి 10,000 కలిపితే ఎంత అండి 50,000 అండి. 50,000 ఇంటూ 12 months లో 4 months కంప్లీట్ అయిపోతే ఇంకెన్ని మంత్స్ ఉంటాయండి 8 months ఉంటాయండి. ఓకేనండి. తర్వాత దీంట్లో కూడా 10,000 అనేది యాడ్ చేశారండి. 10,000 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి 70,000 ఇంటూ 8 months అండి. ఓకేనండి క్లారిటీ అర్థమైందండి. 40,000 తో 60,000 తో ఇన్వెస్ట్మెంట్ 4 months దాకా రన్ చేశారు. ఆఫ్టర్ తర్వాత 10,000 అనేది యాడ్ చేశారు. అంటే ఉన్న ఇన్వెస్ట్మెంట్ కి 10,000 అంటే ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఎంత 40,000 కి 10,000 యాడ్ చేసి ఎంత అండి 50,000 అండి. యాడ్ చేసి 8 months రన్ చేశారండి. అంటే 12 months ఆల్రెడీ 4 months కంప్లీట్ అయిపోయింది కాబట్టి 8 months చేశారండి. దీంట్లో కూడా అంతేనండి 10,000 యాడ్ చేశారు కాబట్టి 60,000 కి 10,000 యాడ్ చేస్తే ఎంత అండి 70,000 ఇంటూ 8 అండి. ఇప్పుడు మనకి 4 zeros క్యాన్సిల్ 4 zeros క్యాన్సిల్ 4 4s are 16 ప్లస్ 8 5s are 40 అండి ఈజ్ టు 6 4s are 24 అండి ప్లస్ 56 అండి 7 8s are 56 అండి. ఇప్పుడు మనం యాడ్ చేసి ఎంత అండి 6 ప్లస్ 5 అండి 56 ప్లస్ 0 80 అండి. మనకి ఈ రెండు టేబుల్లో 8 లో క్యాన్సిల్ అవుతుంది కదండి. 8 7s are 56 8 9s are 80 అండి. అంటే 7:80 రూపంలో ఉందండి. టోటల్ యొక్క ప్రాఫిట్ యాన్యువల్ ప్రాఫిట్ ఎలా వచ్చిందండి యాన్యువల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి అంటే 7 + 10 ఎంత 17 ఎంత అండి 1,36,000 రూపీస్ అంటండి. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటండి
ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ షేర్స్. వీళ్ళ యొక్క డిఫరెన్స్ షేర్స్ అంటే 7 కి 10 కి ఒక డిఫరెన్స్ ఎంత ఉందండి? 3 ఉందండి. ఈ 3 ఎంత అని అడిగారండి. 17 అనేది 136 లో ఎన్ని సరిపోతుందండి? 17 8 జార్ 136 అండి. 17 8 జార్ 136, 8 3 జార్ 24,000 అండి. 24,000 వాటి యొక్క డిఫరెన్స్ 24,000 అండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఈ సమ్ చూడండి. A and B enter into a partnership with 20,000 rupees and 40,000 rupees respectively. After 6 months, A withdraw 10,000 rupees while B invested 20,000 rupees more. If B received 60,000 rupees more than A in the annual profit, find the total annual profit అన్నారండి. ఏం లేదండి, దీంట్లో ఏమో అడిగారండి. A and B ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారండి. దాంట్లో ఏ అనే అతను 20,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటండి. బి అనే అతను 40,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటండి. ఆఫ్టర్ 6 months తర్వాత ఏ అనే అతను 10,000 రూపీస్ విత్డ్రా చేశారంటండి. బట్ కానీ బి అనే అతను ఏం చేశాడు? ఇంకా ఎక్స్ట్రాగా 20,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారంటండి. ఇప్పుడు ఏ తీసుకునే దానికన్నా 60,000 రూపీస్ మోర్ దాన్ ఎక్కువగా బి అనే అతను అమౌంట్ తీసుకున్నారంటండి. ఇప్పుడు ఏ ఎంత అమౌంట్ తీసుకున్నారు, బి ఎంత అమౌంట్ తీసుకున్నారు అనేది మనం క్వశ్చన్ అడిగారండి. ఒకసారి చూద్దాము. ఏ 20,000 రూపీస్, బి 40,000 రూపీస్ అండి. రెస్పెక్ట్ ఆఫ్టర్ 6 months అంటే 6 months ఈ అమౌంట్తోనే రన్ చేశారండి. తర్వాత ఆఫ్టర్ 6 months ఏ విత్డ్రా 10,000 రూపీస్ అంటే ప్లస్ 10,000 రూపీస్. 20లో నుంచి 10,000 రూపీస్ తీస్తే ఎంతండి? రిమైనింగ్ 10,000 రూపీస్ ఇంటూ 6 అండి. ప్లస్ బి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? ఇంకా 20,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే ఆల్రెడీ 40,000 రూపీస్ ఉన్నాయి. ఇంకా 20,000 అంటే 60,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇంటూ ఎన్ని మంత్స్? 6 months అండి. ఇప్పుడు వీటి యొక్క రేషియో చూద్దాము. 4 zeros 4 zeros 4 zeros 4 zeros 6 2 jar 12 plus 6 1 jar 6 6 4 jar 24 6 6 jar 36 అండి. 12 plus 6 18 is to 60 అండి. 2 9 jar 18 2 30 అండి. 3 3 3 3 jar 9 3 10 jar అండి. వీటి యొక్క రేషియోలు ఎలా ఉన్నాయి? 3:10 రేషియోలో ఉన్నాయండి. ఇప్పుడు బి రిసీవ్డ్ 60,000 మోర్ దాన్ అంటే ఏ కన్నా ఎంత ఎక్కువ ఉందండి? 7 parts అంటే 10 minus 3 ఎంత ఉందండి? 7 ఉంది. 7 వచ్చేసరికి మోర్ దాన్ ఇఫ్ బి రిసీవ్డ్ 63,000 రూపీస్ అన్నారండి. ఇప్పుడు మోర్ దాన్ ఏ ఇన్ ద యాన్యువల్ ప్రాఫిట్ ఫైండ్ ద టోటల్ యాన్యువల్ ప్రాఫిట్ అన్నారండి. టోటల్ ఎంత ఉందండి? 3 + 10 17. హౌ మచ్ అడిగారండి. 7 ఎన్ని సార్లు పోతుందండి? 9 సార్లు అండి. 7 9s 63 అండి. 9,000 రూపీస్ అండి. 17 ఇంటూ 9,000 ఎంత అండి? 79s 163 అండి. 3 zeros అంటే 1,63,000 టోటల్ యొక్క ప్రాఫిట్ అండి. ఓకేనండి, మీకు ప్రాబ్లం అర్థమైందండి. అంటే ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసింది, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టింది, వాళ్ళ యొక్క టోటల్ ఎంత వచ్చింది, వాళ్ళ యొక్క హైయెస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది అనేది మనం కనుక్కున్నామండి. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? టోటల్ ప్రాఫిట్ 1,63,000 అండి. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాము. ఏంటి ఇది నెక్స్ట్ మోడల్ అండి. ఇది ఒక డిఫరెంట్ మోడల్. అంతేకాకుండా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మోడల్లో కన్నా ఇది వేరే మోడల్ అండి. ఈ మోడల్లో మనకి ఏమడిగారు? ఏ అండ్ బి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ విత్ 1,20,000 రూపీస్ అండ్ 2 lakhs rupees. బి వాజ్ స్లీపింగ్ పార్ట్నర్. బి వాజ్ స్లీపింగ్ పార్ట్నర్ అండి.
at the end of the year they received 1,20,000 rupees and 1 lakh rupees respectively. Find the monthly salary అడిగారండి. మంత్లీ శాలరీ ఆఫ్ ఏ, మంత్లీ శాలరీ ఆఫ్ ఏ యొక్క మంత్లీ శాలరీ ఎంత అడిగారండి. ఇలాంటి సమ్స్ కూడా మీకు మోడల్ పేపర్స్లో వస్తూనే ఉంటాయండి. మీకు ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఎంత అండి, ఏ బి అండి. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఎంత, 1,20,000 రూపీస్. బి ఇన్వెస్ట్ చేసింది ఎంత అండి, 2 lakhs రూపీస్ అండి. బి అనేది ఏంటండి, స్లీపింగ్ పార్ట్నర్. మెయిన్ మనం ఇది గుర్తుపెట్టుకోవాలండి, స్లీపింగ్ పార్ట్నర్. ఇప్పుడు మనం వీటి యొక్క రేషియోలు తీద్దాము. 4 zeros 6 2 6 are 12 అండి, 2 10s are 20 అండి, 2 3s are 6, 2 5s are 10 అండి. అంటే వీటి యొక్క రేషియోలు 3:5 రేషియోలో ఉన్నాయండి. అంటే at the end of the year they received 1,20,000 rupees, బి 1 lakh rupees అండి. అంటే బి ఎంత తీసుకున్నారండి, చూడండి బి ఎంత తీసుకున్నాడు, 5 parts 1 lakh rupees తీసుకున్నారండి. బిని ఎందుకు వేసామంటే స్లీపింగ్ పార్ట్నర్, అంటే స్లీపింగ్ పార్ట్నర్ అంటే అతనికి శాలరీ ఏమి ఉండదు కాబట్టి బిని తీసుకున్నాను. బి యొక్క ఎంత ఉందండి, 1 lakh rupees ఉన్నారండి. అప్పుడు 3 parts ఎంత అవుతుందండి, 5 1s are 5, 5 2s are 10 అండి. అంటే 20,000 రూపీస్ అండి. 3 2s are 60,000 రూపీస్ అండి. అంటే ఏ యొక్క షేరు 60,000 రూపీస్ అండి. ఈ 60,000 రూపీస్ ప్రాఫిట్ రావాల్సింది ఎంత వచ్చిందండి, ఏకి 1,20,000 రూపీస్ వచ్చిందండి. అంటే 1,20,000 రూపీస్ ఏకి వచ్చింది. అంటే దీంట్లో మనకి ఈ ఏకి వచ్చిన అమౌంట్ ఎంత, 1,20,000 రూపీస్. రావాల్సిన అమౌంట్ ఎంత, 60,000 రూపీస్. బట్ కానీ ఇతను స్లీపింగ్ పార్ట్నర్ ప్లస్ వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి 1,20,000 రూపీస్ వచ్చిందండి. అంటే 1,20,000 మైనస్ 60,000 తీస్తే ఎంత అవుతుందండి, 60,000 రూపీస్ అండి ఇతనికి వచ్చిన అమౌంట్ అండి. ఇదేంటి 12 monthsకి వచ్చిందండి. 12 monthsకి అతనికి వచ్చిన అమౌంట్ ఎంత, 60,000 రూపీస్ అండి. కానీ మనం ఏమడిగాడు, ఫైండ్ ద మంత్లీ శాలరీ అడిగాడండి. మంత్లీ శాలరీ అంటే ఎంత వేయాలి, 12 months కాబట్టి 12 వేయాలండి. 12 1s are 12, 12 5s are 60 అండి. అంటే 5,000 రూపీస్ అండి. ఏ యొక్క మంత్లీ శాలరీ వచ్చేసరికి 5,000 రూపీస్ అండి. ఇలాంటి మోడల్స్ కూడా మనకి ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారండి. ఓకేనండి. మీకు ఈరోజు చెప్పిన టాపిక్ వచ్చేసరికి పార్ట్నర్షిప్ అండి. పార్ట్నర్షిప్లో మీకు ఒక 5 మోడల్స్ చెప్పానండి. మీరు ఎండింగ్ దాకా ఈ వీడియో చూడండి. ఫస్ట్ మోడల్స్, తర్వాత దాని కంటిన్యూషన్, సెకండ్ మోడల్, థర్డ్ మోడల్, ఫోర్త్ మోడల్, ఫిఫ్త్ మోడల్ అన్నీ చెప్పానండి. అన్నీ కవర్ చేశాను. కొన్ని మోడల్స్ మిగిలిపోయినాయి, అవి నెక్స్ట్ క్లాసెస్లో స్టార్ట్ చేస్తానండి. మీరు ఈ వీడియోని ఎండింగ్ దాకా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి. అంతేకాకుండా మేబీ మన ఎంఎస్కే స్టడీ సర్కిల్లో ఆఫ్లైన్ క్లాసెస్ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారము రేపు September 5th నుంచి అయి ఉండొచ్చండి. ఒకవేళ పర్మిషన్ అనేది గవర్నమెంట్ ఇస్తే September 5th నుంచి మనకి ఈ ఎంఎస్కే స్టడీ సర్కిల్ అనేది ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. ఈ ఆఫ్లైన్ క్లాసెస్లో మీకు క్లుప్తంగా ఈ డెమో క్లాసెస్ కాబట్టి ఇలా చెప్పామండి. మీకు ఇంకా క్లారిటీగా షార్ట్ కట్స్తో ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పి, అంతేకాకుండా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్. ఇప్పుడు ఒక టాపిక్ అయిపోయింది, ఈరోజు పార్ట్నర్షిప్ టాపిక్ అయిపోయింది. పార్ట్నర్షిప్ టాపిక్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ దానికి సంబంధించిన మాక్ టెస్టులు కండక్ట్ చేయటము, దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, దాంట్లో మీకు ఎంతవరకు టైం మేనేజ్మెంట్ చేయాలి. యాక్చువల్గా మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు
ఏ చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ 25 క్వశ్చన్స్ ఇస్తే ఈ 25 క్వశ్చన్స్లో ఏది ఆన్సర్ చేయాలి, ఒక 2-3 క్వశ్చన్స్ అనేది క్రిస్టల్గా అంటే కొద్ది కష్టంగా ఉంటాయండి. ఈ కష్టంగా ఉన్న క్వశ్చన్స్ని మీరు టచ్ చేస్తే మీరు టైం కిల్ అయిపోద్దండి. మీకు ఏ క్వశ్చన్ టచ్ చేయాలి, ఏ క్వశ్చన్ టచ్ చేయకూడదు అనేది మీకు ఈ ఎగ్జామ్స్లో మేము చెప్పే ప్యాటర్న్ బట్టి మీకు అర్థమవుతుందండి. ఎవ్రీ క్వశ్చన్ని షార్ట్కట్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు హరిప్రకాష్ సార్ కానీ, హర్షిత మేడం గారు కానీ, ప్లస్ మణి సార్ కానీ, నేను కానీ మీకు అందరికీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ప్లస్ మీకు స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేస్తామండి. ఈ స్టడీ అవర్స్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఈ ఎవరైతే ఏ టాపిక్ అయితే చెప్పారో ఆ టాపిక్ సంబంధించిన ఫ్యాకల్టీ అక్కడ ఉంటారండి. వాళ్ళని వెంటనే మీరు డౌట్స్ అడగచ్చండి. కాకపోతే మా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకేనండి, మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా చేయమనండి. మనకి ఉన్న ఈ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయితే ఫస్ట్ బ్యాచ్లోనే ఆల్మోస్ట్ అందరూ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని మా తాపత్రయం అండి. వాటికి మేము మా దగ్గర ఉన్న స్టూడెంట్స్కి మ్యాక్సిమం వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్ కొట్టే విధంగా మేము గట్టిగా ట్రై చేసి వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్లో వాళ్ళు ఏదైతే తక్కువ మార్కులు వస్తున్నాయో ఆ తక్కువ వచ్చిన మార్కులకి వాళ్ళకి మళ్ళీ రివిజన్ క్లాసెస్ కండక్ట్ చేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకేనండి, ఓకే, ఉంటానండి, బాయ్ అండి.